హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్. ఈరోజు మనం ఒక చిన్న కరెంట్ ఇష్యూకి సంబంధించిన విషయాన్ని మాట్లాడుకోబోతున్నామండి. ఇట్ ఈస్ అబౌట్ గ్లోబల్ విండ్ రిపోర్ట్. గ్లోబల్ విండ్ రిపోర్ట్ ఆఫ్ 2023 ఇది లేటెస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విండ్ రిపోర్ట్ అనేది ఈ ఇయర్లో రిలీజ్ చేసినప్పటికీ టైటిల్లో 2023 అని ఉంటుంది. ఏ సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే 2022 ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లియర్? అర్థమవుతుందా? ఈ గ్లోబల్ విండ్ రిపోర్ట్ని మనకు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ GWEC అనే ఒక సంస్థ విడుదల చేస్తుంది. దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఇది మనకు బెల్జియంలో బ్రసెల్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రిపోర్టు ఇలాంటి రిపోర్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నట్లు అనుకుంటున్నాను. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలని సంబంధిత రిపోర్ట్లో ముఖ్యాంశాలు చదివితే చాలు, మరీ డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. మీకు సాధారణంగా తెలుసు, ప్రపంచంలో విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలలో మొదటిది ఏంటమ్మా? చైనా తర్వాత రెండో ప్లేస్లో ఎవరున్నారండి? మనకు యుఎస్ తర్వాత మూడో ప్లేస్లో ఎవరున్నారండి? జర్మనీ. తర్వాత ఫోర్త్ ప్లేస్లో మనం ఉన్నాం, ఇండియా. అండ్ మనం ఇంకా కొంత తగ్గిపోతున్నాం ఈ మధ్యకాలంలో, ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ టాప్ 3 లీడర్స్గా ఈ 3 ఉన్నాయి: చైనా, యుఎస్, జర్మనీ. చైనా ఇంచుమించు కొన్ని అంశాలలో ఈ శుద్ధ ఇంధన శక్తి ఉత్పాదకత అంశంలో అది మోనోపోలీ కూడా, గుత్తాధిపత్యాన్ని కూడా కలిగి ఉందండి. రైట్, ఇప్పుడు మనం ఏ అంశాలని చూద్దామంటే ఆ రిపోర్ట్లో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఏ రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి? గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2023. మీరు రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఈమెయిల్ ఇస్తే చాలు, డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకా ఇతర అంశాలు కూడా చూడొచ్చు, కానీ అంత డీప్గా అడగడు. ఈ హైలైట్స్ నుంచే వస్తాడు. ద డెఫినేటివ్ స్టాటస్ రిపోర్ట్ ఆఫ్ ద గ్లోబల్ విండ్ ఇండస్ట్రీ హెస్ బీన్ పబ్లిష్డ్. ఏ నేమ్తో పబ్లిష్ చేశారంటే గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్స్ గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2023. దీంట్లో చూడండి ఏమేమి ఉంది. కీ హైలైట్స్: 2022 వాజ్ ద థర్డ్ బెస్ట్ ఇయర్ ఎవర్ ఫర్ న్యూ కెపాసిటీ విత్ 78 గిగావాట్ యాడెడ్ గ్లోబల్లీ. అంటే 2022లో విండ్ ఎనర్జీ కొత్తగా ఎంత యాడ్ చేశారంటే 78 గిగావాట్లు, అంటే 7,800 మెగావాట్లు యాడ్ చేశారు. ఇట్లా అది ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సంవత్సరాలను మనం పరిశీలిస్తే గనక ఇది థర్డ్ బెస్ట్ ఇయర్ అంట. ఏది? 2022 ఇయర్. ఇది ఏంటి? 2022 వాజ్ ద థర్డ్ బెస్ట్ ఇయర్. అంతకన్నా ముందు మనకు 21లో ఎక్కువగా యాడ్ చేశారు, 19లో యాడ్ చేశారు. 2020లో ఎక్కువగా యాడ్ కాలేదు, ఎందుకంటే ఆ ఇయర్ మనకు కరోనాతో ఎక్కువగా సతమతమయ్యాం కాబట్టి. 21, 19 మేబీ 19, 21 మేబీ ఫస్ట్ సెకండ్ బెస్ట్ ఇయర్స్ అయి ఉండొచ్చు. ఇది థర్డ్ బెస్ట్ ఇయర్. టోటల్ ఇన్స్టాల్డ్ గ్లోబల్ కెపాసిటీ గ్రూ టు 906 గిగావాట్స్. అంటే 1 ట్రిలియన్ వాట్కి దగ్గరలో ఉన్నాం. అంటే 1 టెరావాట్కి, అంటే 906 గిగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ మొత్తంగా పవన శక్తి ఉంది. పవన శక్తి ప్రపంచం యొక్క మొత్తం స్థాపిత శక్తి అంతా 906 గిగావాట్స్ అని ఇచ్చారు. దిస్ రిప్రజెంట్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆఫ్ 9%. యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా, ప్రతి సంవత్సరాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఎంత గ్రోత్ రేట్ ఉందండి? 9%. 2023 should be the very first year to exceed 100 gigawatts of new capacity added globally. With this, on the same fact, GWEC market intelligence forecast year-on-year growth of 15%. 2023లో ఇంకా చర్యలు ఎక్కువగా చేపట్టడం జరిగింది. అది 2024లో ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. 2023 అనేది ఇప్పటి వరకు ఎంత పవన శక్తి ప్రతి ఇయర్ యాడ్ అవుతుందో అన్నిట్లోకెల్లా బెస్ట్ ఇయర్గా రాబోతుందంట 2023. ఎక్సీడెడ్ 100 గిగావాట్స్. యాక్చువల్గా 100 గిగావాట్లు దాటినట్లు నిన్న ఒక పేపర్లో మనకు రావటం జరిగింది. యూరోపియన్ కౌన్సిల్లో సంబంధించిన ఒక పేపర్ 116 గిగావాట్స్ యాడ్ చేసినట్టు చెప్తున్నారు. ఏ ఇయర్లో? 2023లో. వరల్డ్ ఎంత? ప్రపంచం 116 గిగావాట్ల విండ్ ఎనర్జీని యాడ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ ఈ రిపోర్టే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే రిపోర్ట్ ఆథరైజ్డ్ రిపోర్ట్ కాబట్టి. సో 2023 అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు యాడ్ చేసిన సంవత్సరాలలో అత్యధికంగా పవన శక్తిని యాడ్ చేసిన సంవత్సరంగా రాబోతుంది. అటువంటి మొట్టమొదటి సంవత్సరం 100 గిగావాట్ల ఎనర్జీని యాడ్ చేసిన సంవత్సరంగా దాటబోతుంది. సో ఇది 15% యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఇక్కడ రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.
680 gigawatts of new capacity in the next 5 years. This represents 136 gigawatts per year to 2027. అంటే 23 నుంచి 27 మధ్యలో 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 136 గిగావాట్లు చొప్పున 680 గిగావాట్ల మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనం సాధించబోతున్నాం ఎప్పటికల్లా 2027 కల్లా అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Has positive outlook by 2030 with an additional of 143 gigawatts expected by the end of the decade, 13% higher than the previous forecast. We previously forecast 1078 gigawatt by to be built from 2020 to 2030. This is now forecast 1221 gigawatt on new capacity added between 23 to 2030. అంటే ఇంతకుముందు వాళ్ళు 2022 నుంచి 2030 మధ్యలో 1078 గిగావాట్ల కొత్త పవన శక్తి యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎంత యాడ్ చేసే అవకాశం ఉందంట 1221 గిగావాట్ల కొత్త శక్తి పవన శక్తిని యాడ్ చేసే అవకాశం ఉంది. దేని మధ్యలో 2022 టు 2023 మధ్యలో యాడ్ చేసే అవకాశం ఉన్నట్టు సగటున ఎంత 13% పెరిగేటట్లు చెబుతున్నారు. ఓకే, అంటే ఈ రిపోర్ట్లో ఏం చూసాం మనం? ఒకటి ఏంటి 2022 పవన శక్తి మొత్తం 906 గిగావాట్ల ఇన్స్టాలేషన్ కెపాసిటీకి రీచ్ అయిందని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, 2022వ సంవత్సరం అనేది 3వ బెస్ట్ సంవత్సరంగా అడిషనల్ ఆఫ్ విండ్ ఎనర్జీలో 3వ బెస్ట్ సంవత్సరంగా రికార్డ్ అయినట్లు. మూడవది ఏంటి, 2023వ సంవత్సరం అనేది 100 గిగావాట్ల కన్నా ఎక్కువగా ఎనర్జీని యాడ్ చేస్తూ, ఇప్పుడు 116 అని చెప్పేసాం ఆల్రెడీ. ప్రపంచంలో 100 గిగావాట్ ఇప్పటివరకు యాడ్ అయిన సంవత్సరాలలో 100 గిగావాట్లు దాటిన మొదటి సంవత్సరంగా ఇది ఉండబోతున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకేం చెప్తున్నారండి మనకు, 2023-30 మధ్యలో ఓవరాల్గా ఎంత అండి 1221 గిగావాట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 1221 గిగావాట్లు యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన హైలైట్స్ ఇవి, మీరు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత చూడండి ఏముంది, న్యూ ఇన్స్టాలేషన్స్. ఈ ఇయర్ ఎంత ఇన్స్టాల్ అయిందండి, 78 గిగావాట్స్ ఇన్స్టాల్ అని చెప్తున్నారు కదా. గ్లోబల్లీ 77.6 gigawatts of new wind power capacity was connected to the power grids, bringing the total installed capacity of wind 906 gigawatts. గిగావాట్స్ 906 గిగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీలో లాస్ట్ ఇయర్ అంటే 2022లో ఎంత యాడ్ అయిందంటే 77.6 గిగావాట్లు. దీంట్లో ఎక్కువ ఏ దేశాలు యాడ్ చేసేవనేది ఇక్కడ ఉంది, ఇది ఇంపార్టెంట్. వరల్డ్స్ టాప్ 5 మార్కెట్స్ ఫర్ న్యూ ఇన్స్టాలేషన్స్ ఇన్ 2022 వేర్. 2022లో అత్యధికంగా ఏ దేశాలు పవన శక్తిని యాడ్ చేసాయంటే చైనా, యుఎస్, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏం చెప్పామంటే పూర్తి స్థాపిత శక్తిలో ఇవి ఉన్నాయి. 2022లో ఏ దేశాలు అత్యధికంగా పవన శక్తిని యాడ్ చేశాయంటే చైనా, రెండవది ఏంటి యుఎస్, మూడవది ఏంటి ఏమని చెప్పారు బ్రెజిల్, జర్మనీ, బ్రెజిల్ అండ్ స్వీడన్. ఒకసారి చూద్దాం, అంతేనా? అదే ఉందా అంశం ఇక్కడ? చైనా, యుఎస్, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్. చైనా, యుఎస్, బ్రెజిల్ 3rd ప్లేస్లో ఉంది, జర్మనీ 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో ఏముంది స్వీడన్ ఉంది. ఎక్కువగా యాడ్ చేసినవి టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్లో చూడండి, చైనా, యుఎస్, జర్మనీ, ఇండియా. మొత్తం స్థాపిత శక్తిలో మనం 4th పొజిషన్లో ఉన్నాం, కానీ 2022లో మాత్రం టాప్ 5 పొజిషన్స్లో లేము. మేబీ 10th పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం హైలైట్స్ ఉన్నాయి దాంట్లో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకా పెరిగే అవకాశం ఉండేది, కానీ యుఎస్, చైనా తమ యొక్క మార్కెట్ షేర్ని కోల్పోయాయి ఈ పవన శక్తి అంశంలో, అందుకే కొంతమేర తగ్గిందని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ రీజనల్ వైజ్ ప్రాంతీయంగా ఎంతెంత ఉంది అనేది ఒకసారి చూడండి. ఇన్ టోటల్ 60 gigawatts of onshore wind capacity is expected to be added in the next 5 years in North America. నార్త్ అమెరికాలో రాబోయే 5 సంవత్సరాల్లో 60 గిగావాట్లు ఆన్షోర్ విండ్ కెపాసిటీ యాడ్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. యూరప్ కూడా చాలా సెట్ బ్యాక్ అవుతుందంట. ఈ ఆన్షోర్ విండ్ ఎనర్జీ కెపాసిటీ 2024 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందంట. ఎందుకంటే ఈ రష్యా యుక్రెయిన్ ఈ యుద్ధం వల్ల వీళ్ళు ఈ రష్యా ఫ్యూయల్ సప్లై తగ్గిస్తుంది, ఇంధనం సహజ వాయువు ఇంధనాన్ని తగ్గిస్తుంది, దాని ఆధారిత పవర్ ప్లాంట్స్ ఉన్నాయి.
అవి మూతపడే దిశలో ఉన్నాయి యూరోప్లో. ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ 17 gigawatts ఆఫ్ న్యూ కెపాసిటీస్ ఎక్స్పెక్ట్ టు బి యాడెడ్ ఇన్ ద నెక్స్ట్ 5 years. రాబోయే 5 సంవత్సరాల్లో 17 gigawatts యాడ్ చేసే అవకాశం ఉందంట ఆఫ్రికా మిడిల్ ఈస్ట్. ఓకే, సౌత్ ఆఫ్రికాలో 5.3 gigawatts, ఈజిప్ట్లో 3.6, సౌదీలో 2.4, మొరాకోలో 2.2 యాడ్ అయ్యే అవకాశం ఉంది. లాటిన్ అమెరికాలో 26.5 gigawatts యాడ్ అయ్యే అవకాశం ఉంది. బ్రెజిల్ అత్యధిక వాటాను కలిగి ఉంది. బ్రెజిల్, చిలీ అండ్ కొలంబియా టాప్ 3 కంట్రీస్గా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 2 terawatts milestone is expected to be achieved in just 7 years. రాబోయే 7 సంవత్సరాల్లో మొత్తం స్థాపిత శక్తి ఇప్పుడు 906 గిగావాట్లు ఉంది కదా, అది 2 terawatsగా అంటే 2000 గిగావాట్లుగా రీచ్ అవ్వచ్చు అనేది అంచనా. ఓకే, ఎలా? కంపేర్డ్ విత్ 2030 గ్లోబల్ అవుట్లుక్ రిలీజ్డ్ alongside లాస్ట్ ఇయర్స్ గ్లోబల్ విండ్ రిపోర్ట్, GWEC మార్కెట్ ఇంటెలిజెన్స్ has increased its forecast for total wind power capacity additions for 2023-2030 by 143 gigawatts. అంటే 2023 2030 మధ్యలో ప్రతి ఇయర్ 143 గిగావాట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 2000 గిగావాట్లకు 2030 కల్లా రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి కారణాలు ఏంటి? ఎందుకు అలా రీచ్ అవుతుంది, ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే ఎనర్జీ సిస్టమ్ రిఫార్మ్ ఇన్ యూరోప్ రీప్లేసింగ్ ఫజిల్ ఫ్యూయల్స్ విత్ రెన్యూబుల్ టు అచీవ్ ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ ద ఆఫ్టర్ మత్ రష్యాస్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్. రష్యా యుద్ధం వాళ్ళు ఇప్పుడే చెప్పాను, వాళ్ళు సహజ వాయువు సప్లై చేసేవాళ్ళు యూరోపియన్లో పవర్ స్టేషన్స్కి, దాన్ని వాళ్ళు కట్ చేస్తున్నారు. దాన్ని రిప్లేస్ చేయడానికి విండ్ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నారు. రెండవది చూడండి, చైనాస్ కమిట్మెంట్ టు ద ఫర్దర్ ఎక్స్పాండ్ ద రోల్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇట్స్ ఎనర్జీ మిక్స్. చైనా ప్రతి శక్తి వనరుని పెంచడానికి ప్రయత్నిస్తుంది. అందులో పునరుత్పాదక శక్తి వనరుని కూడా విపరీతంగా పెంచాలనే ఆలోచనతో చైనా ఉంది, కాబట్టి పెరిగే అవకాశం ఉంది. 3, an anticipated 10-year installation uplift in the US driven by the passage of the IRA. ఈ రెన్యూబుల్ ఏజెన్సీ ఏదైతే ఉందో యుఎస్లో ఈ 10 yearsలో దీన్ని బాగా పెంచాలనే ఒక విపరీతమైన చర్యలను చేపట్టడం జరుగుతుందని. ఇది రేపు ఎగ్జామ్లు ఇట్లా అడుగుతాడు. అంటే 2030 కల్లా 2000 గిగావాట్ల పవనశక్తి స్థాపన జరిగే అవకాశం ఉంది. ఇందుకు గల కారణాలు ఏంటి? 1, రష్యా యూరోప్కి ఫ్యూయల్ని కట్ చేయటం. 2, చైనా యొక్క కమిట్మెంట్. 3, యుఎస్లో IRA ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఏజెన్సీ యొక్క చర్యలు విపరీతంగా చేపట్టడం అనేది చెప్పొచ్చు. ఓకే, ఆన్షోర్ విండ్ డిమాండ్ అండ్ సప్లై బెంచ్ మార్క్. ఆన్షోర్ అంటే భూమి మీద, సముద్రంలో కాకుండా భూమి మీద. చూడండి, చైనా డామినేట్స్ గ్లోబల్ ఆన్షోర్ విండ్ టర్బైన్ నాసెల్లే. అంటే ఆ పరికరాల తయారీకి సంబంధించి ఏం చేస్తుందంటే 82 gigawatts అసెంబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయంట చైనాలో. అంటే 82 gigawattsకి అవసరమైన 82 గిగావాట్లకు అవసరమైన ఈ పవన శక్తికి అవసరమైన టర్బైన్స్ ఉన్నాయి కదా, 82 గిగావాట్ల స్థాపనకు అవసరమైన నిర్మాణాలను చేపడుతుంది ఎవరు? చైనా. అంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది ఒకవేళ 10 గిగావాట్లే స్థాపించింది అనుకోండి, మిగతా 72 గిగావాట్లకు సంబంధించిన పరికరాలను ఏం చేస్తుంది? ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, రెండో ప్లేస్లో ఎవరున్నారంటే మనకు యూరోప్ ఉందన్నమాట, సెకండ్ లార్జెస్ట్. థర్డ్ ప్లేస్లో మనకు యూఎస్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో లాటిన్ అమెరికా ఉంది. అంటే ఇక్కడ పవన శక్తి విషయం కాదు ఇది. పవన శక్తి ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన టర్బైన్స్ ఉన్నాయి కదా, ఆ పరికరాల్ని నిర్మిస్తున్న దేశాలలో ఎక్కువ శాతం వాటా ఎవరికి ఉంది? చైనా. 82 గిగావాట్స్కి అవసరమైన పరికరాలను తయారు చేస్తుంది. పారిశ్రామిక రంగం, శక్తి రంగం కాదు మనం మాట్లాడేది. రెండో ప్లేస్లో యూరోపియన్ యూనియన్ ఉంది, 21.6 గిగావాట్స్. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? యూఎస్ ఉంది. ఫోర్త్ ఇండియా ఉంది, 11.5 గిగావాట్స్. ఫిఫ్త్ ప్లేస్లో లాటిన్ అమెరికా ఉంది. ఓకే, compared with onshore wind, the supply chain of offshore wind turbines is more concentrated due to the fact that more than 99% of total global offshore wind installation is presently located in Europe and APAC, Asia Pacific region అన్నమాట. యూరోప్లో ఏషియా పసిఫిక్ రీజియన్లో ఆఫ్షోర్ విండ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ద్వారా ఆన్షోర్ విండ్ కన్నా ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా కృషి చేస్తున్నారు. ఆ టర్బైన్స్ని ఎక్కువగా డెవలప్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. చైనా ఈస్ ద వరల్డ్స్ నెంబర్ 1 offshore turbine nacelle production center with annual assembly capacity of 116 gigawatts, of which 1 gigawatt is owned by the Western Turbine OEM. ఆన్షోర్ పవన శక్తిని ఉత్పత్తి చేస్తున్న టర్బైన్స్ నిర్మాణంలో చైనానే అగ్రభాగంలో ఉంది. ఎంత? 82 గిగావాట్స్ అది నిర్మిస్తుంటే, అది తయారు చేస్తుంటే మిగతా ప్రపంచమంతా కలిపి కూడా 50 గిగావాట్స్ తయారు చేయట్లేదు.
ఇక ఆఫ్షోర్ సముద్ర గర్భం నుంచి సముద్రపు యొక్క కండ తీరపు అంచు మీద మనం ఈ పవన విద్యుత్ ఉత్పత్తి టర్బైన్స్ని ఏర్పాటు చేస్తున్నాం కదా, వాటి నిర్మాణంలో కూడా మోనోపోలీ ఉందంట. ఎవరు? చైనా ఉంది. 16 గిగావాట్స్ అదే ప్రొడక్షన్ చేస్తుంది, అదే నిర్మిస్తుంది. 16 గిగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగే టర్బైన్స్ని అది నిర్మిస్తుంది. అది ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారు. ఇది గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2023 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, దీని అనుబంధంగా మనకు నిన్న ఇచ్చారు. ఏమిచ్చారంటే 2023లో 116 గిగావాట్లు 100 దాటే అవకాశం ఉందని ఆల్రెడీ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ చెప్పింది. కానీ 100 కన్నా దాటి ఎంత గిగావాట్స్ ఇన్స్టాలేషన్ జరిగిందంటే 2023. ఇప్పటివరకు మనం మాట్లాడింది రిపోర్ట్ 2023ఏ, కానీ ఏ సంవత్సరం కోసం చెప్తుందమ్మా? ఇది 2022 కోసం చెప్తుంది. 2022 కోసం చెప్తుంది. ఇప్పుడు ఈ పేపర్ న్యూస్ నిన్న ఏం చెప్పారంటే 2023లో కూడా 116 గిగావాట్లు మనం విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసాం. అంటే ఇట్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ ద న్యూ ఇన్స్టలేషన్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, చైనా లెడ్ ఫర్ బోత్ ఆఫ్షోర్ అండ్ ఆన్షోర్ విండ్ ఇన్స్టలేషన్ ఫాలోడ్ బై యూఎస్, బ్రెజిల్ అండ్ జర్మనీ. లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఈ ఇయర్ కూడా ఎవరున్నారంట? టాప్ 4 ప్లేసెస్లో చైనానే లీడర్గా ఉంది. చైనాని ఎవరు ఫాలో అయ్యారు? యూఎస్, బ్రెజిల్ అండ్ జర్మనీ. లాస్ట్ ఇయర్ కూడా ఇవే. 5th ప్లేస్లో స్వీడన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఓకే, మిగతా ఆఫ్రికా వీటిలో కూడా మెల్లమెల్లగా ఇది పెరుగుతున్నట్లు చెప్పారండి. ఏం చెప్పారంటే 2030 కల్లా ఓకే యాన్యువల్ గ్రోత్ అనేది 320 గిగావాట్స్ ఉండాలంట. ప్రతి సంవత్సరం 320 గిగావాట్ల కనుక ప్రొడ్యూస్ చేస్తే మనం అక్కడ ఏం చెప్పారు? 143 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయగలమని చెప్పారు. 143 కాదు, విండ్ ఎనర్జీ 320 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తే మనం COP28లో ప్లెడ్జ్ ఇచ్చాం. ఏమని ప్లెడ్జ్ ఇచ్చాం? లాస్ట్ ఇయర్ ఏంటా ప్లెడ్జ్? ఆఫ్ ట్రిప్లింగ్ రెన్యూబుల్ ఎనర్జీ బై ద ఎండ్ ఆఫ్ డికేడ్. COP28 2023లో జరిగింది కదా మనకు నవంబర్ డిసెంబర్లో. ఎక్కడ ఈ COP28లో ఏమని ప్లెడ్జ్ చేసామంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరుని 2030 కల్లా అప్పుడున్న వాటికల్లా 3 రెట్లు పెంచుతామని చెప్పాం. అట్లా పెంచాలి అంటే సంవత్సరానికి ఎన్ని గిగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుందండి? 320 గిగావాట్స్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని చెప్పారనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక 7 దేశాలు తమ భూభాగంలో తమకు అవసరమైన శక్తిని 100% 99.7% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సృష్టిస్తున్నాయి. ఆ 7 దేశాలు ఏవి అని అడిగే అవకాశం ఉంది. ఆ 7 దేశాలు చూడండి: అల్బేనియా యూరోప్, ఐస్లాండ్ యూరోప్, 2 యూరోప్ దేశాలు, భూటాన్, నేపాల్ ఏషియన్ కంట్రీస్, ఇథియోపియా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికన్ కంట్రీ, పరాగ్వే సౌత్ అమెరికన్ కంట్రీ. 7 దేశాలు తమ స్థాపిత శక్తిలో 99.7% అంటే ఇంచుమించు 100% పునరుత్పాదక ఇంధన వనరుల మీద ఆధారపడ్డాయి. హైడ్రో, సోలార్, జియోథర్మల్, విండ్ వాటి మీద. ఏషియా నుంచి భూటాను, నేపాల్ ఉన్నాయి, మన సరిహద్దు దేశాలే. ఆఫ్రికా నుంచి ఏమేమి ఉన్నాయండి? ఆఫ్రికా నుంచి ఇథియోపియా ఉంది, కాంగో ఉంది. ఇథియోపియా, కాంగో ఆఫ్రికా నుంచి ఉంది. యూరోప్ నుంచి మనకి ఏ కంట్రీ ఉందండి? అల్బేనియా, ఐస్లాండ్ ఉంది. ఐస్లాండ్ జియోథర్మల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది బాగానే. అండ్ సౌత్ అమెరికా నుంచి ఒకటి ఉంది, పరాగ్వే అనే దేశం ఉంది. ఓకేనా? చూడండి, నార్వే ఇంచుమించు 99% రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అయి ఉందంట. నార్వే కంట్రీ ఒక 40 కంట్రీస్ 50% కన్నా ఎక్కువగా 50% కన్నా ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నట్లు ఇక్కడ చెప్పారు. అండ్ భవిష్యత్తులో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో అన్నిటికీ మించి డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఆవిర్భవించే అవకాశం దేనికి ఉందంటే సౌరశక్తికి ఉన్నట్లు ఈ నివేదిక చెప్పింది. ఓకేనా? ఇది గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇచ్చిన గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2023. ఓకే, లీడింగ్ ప్రొడ్యూసర్ చైనా 2022లో యాడ్ చేసిన మొత్తం ఎనర్జీ ఎంత ఉందండి? మనకు 78 గిగావాట్ల వరకు ఉంది. 77.6 గిగావాట్లు, 78 గిగావాట్లు. అది 3వ అతిపెద్ద సంవత్సరము ఎక్కువగా పవన శక్తిని యాడ్ చేయటంలో. కానీ 2023 ఇప్పుడు అంచనాల ప్రకారం 116 గిగావాట్లు యాడ్ చేసింది కాబట్టి ఇది అతిపెద్ద సంవత్సరంగా ఆవిర్భవించబోతుంది పవన శక్తి యొక్క అడిషనల్ ఎనర్జీలో. ఓకేనా?
పవనశక్తిని యాడ్ చేసిన దేశాలలో మొదటి 5 స్థానంలో మనకి చైనా, యుఎస్, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ ఉన్నాయి. పవనశక్తి స్థాపిత శక్తిలో చైనా, యుఎస్, జర్మనీ, ఇండియా టాప్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. ఓకేనా? ఇట్లా కొన్ని అంశాలు మనం చూసాం. ఇది మీరు మళ్ళొకసారి వీలుంటే ఇంకా సపరేట్గా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంతమేర ఇంపార్టెంట్ అండి. రైట్? థ్యాంక్ యూ.